అలా సుందరం మళ్లీ అడవికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఆ మాయారాయిమీద ఎక్కి నిల్చున్నాడు. వెంటనే అక్కడి నుండి ఇంతకు ముందులాగానే అస్మార్ గ్రహానికి చేరుకున్నాడు. అక్కడినుంచి G9 ఇంటికి వెళ్లాడు. అదేంటి మిత్రమా, మళ్ళీ వచ్చావ్? మేము ఇచ్చిన మందు సరిగ్గా పనిచెయ్యలేదా మిత్రమా? మీ చెల్లికి నయం కాలేదా మిత్రమా? అయ్యో అయ్యో, కంగారు పడకండి. మీరిచ్చిన ఔషధం అద్భుతంగా పనిచేసింది. మా చెల్లికి నయమైపోయింది. అందరూ సంతోషంగా ఉన్నారు. అవునా? అలా అయితే మంచిదే. అవునా? మరి మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు మిత్రమా? మీరు నాకు ఇంత సహాయం చేశారు. నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండడానికి మీరు కారణమయ్యారు. కానీ నేను మీకు ఏమీ చేయలేకపోయాను. కనీసం ఇక్కడ మీకున్న సమస్యలేమిటో కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాను. అది నాకు చాలా బాధనిపించింది. అందుకనే మీకు ఎంతో కొంత సాయం చేసి మీ రుణం తీర్చుకుందామనే వచ్చాను. ఈ రుణమంటే ఏమిటి మిత్రమా? G9 అది కృతజ్ఞత అంటే మన భాషలో వేల్. అవును అవును మిత్రమా, కృతజ్ఞత. అవునా? సరే కాని మిత్రమా, నువ్వు ఇక్కడ మాకు ఏం సహాయం చెయ్యగలవు చెప్పు. పైగా ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేవు. ఇక్కడ ఒక జహార్ నడుస్తోంది. అవును మిత్రమా, నువ్వు ఇక్కడ ఉండడం ప్రమాదం కాబట్టి నువ్వు మా గ్రహానికి వెళ్ళిపోవటం మంచిది. జహరా అంటే ఏమిటి మిత్రమా? యుద్ధం మిత్రమా. ఇక్కడ ఒక విరుద్ధమైన యుద్ధం జరుగుతుంది ప్రస్తుతం. మా నార్కే ఇక్కడ ధారలేదు. అలాంటిది నువ్వు. అదే, మా ప్రాణాలకే ఇక్కడ హామీ లేదు. అలాంటిది నిన్ను మాతో ఉంచుకోవడం అంటే అది పెద్ద సాహసం. అసలు ఏమైంది? ఇక్కడ యుద్ధం ఎందుకు జరుగుతుంది? అదంతా ఒక పెద్ద సైరం మిత్రమా. పర్వాలేదు, మీ కథేమిటో చెప్పండి. ఒకవేళ నేను మీకేదైనా సలహా ఇవ్వగలనేమో. మా గ్రహంలో కొంతమంది మూర్ఖులు అంతా కలిసి ఒక ఆలోచన చేశారు. దానివల్ల మా గ్రహం ఈరోజు ఈ స్థితిలో ఉంది. అవునా? ఏం చేశారు మిత్రమా? అదేమిటి అంటే క్రాన్ 7కి చెందినవాళ్లు ఈ గ్రహంలో అసలు మోర్ ఉండకూడదు, అదే చావులు ఉండకూడదు అనుకున్నారు మిత్రమా. వాళ్ళు నిత్య జీవితం పొందాలని అనుకున్నారు. ఆ ఆలోచనే మా గ్రహం యొక్క స్థితిని మార్చేసింది. పూర్వకాలం నుంచి మా గ్రహం మీద కూడా ఇలా నిత్య యవ్వనం కోసం, అమరత్వం కోసం రకరకాల బలులు ఇవ్వడం, పూజలు చేయడం చేస్తూ ఉండేవారని విన్నాను. అదే ఆలోచన ఈ గ్రహవాసులకు కూడా వచ్చిందన్నమాట. బావుంది. మరి తర్వాతేమైంది? వాళ్లు అనుకున్నట్టే దానికోసం చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి వాళ్లు ఒక విషయం కనుక్కున్నారు. అదేమిటి అంటే మా గ్రహం నార్ జహార్ అంటే తిరగడం ఆగిపోతే ఆ కాలం ఆగిపోతుంది. దాంతో జీవుల వయస్సు పెరగడం ఆగిపోతుందని వాళ్ళు అనుకున్నారు. అవునా? కాని మిత్రమా, ఒక గ్రహం తిరగకుండా ఆపడమన్నది మామూలు విషయమా? అది అసలు సాధ్యమయ్యే పనేనా? మా గ్రహ పరిస్థితులు మీ భూమి మీదెలా ఉన్నవి కాదు మిత్రమా. ఇక్కడ కొన్ని సాధ్యమవుతాయి. మా గ్రహం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రహం. అందువల్ల మా క్రాన్ 7 వాళ్ళు ఈ గ్రహానికి మధ్యలో ఒక పెద్ద తారోక్ని నిర్మించారు. అది గ్రహం యొక్క గమనాన్ని ఆపగలిగింది. తస్సదియ్యా, గడుసుపిండాలే మీ గ్రహవాసులు. తర్వాతేమైంది? అప్పటినుంచి వాళ్లు అనుకున్న మోర్ చావులు ఆగిపోయాయి. కాని కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. అంతే కదా మరి. మా భూమి మీద కూడా అంతే. అక్కడ ఏదైనా ఒక విషయం జరిగితే దానికి ఇంకో విషయం కారణమవుతుంది. లేదా ఇంకో కొత్త విషయమో, కొత్త సమస్యో, లేదా కొత్త సమాధానమో దాన్నుంచే పుడుతుంది. సుమారుగా ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది మిత్రమా. ఆ తారోక్ అదే ఆ యంత్రం వల్ల గమనం ఆగింది. మోర్లు ఆగాయి కాని కొత్త జీవం పుట్టడం కూడా ఆగిపోయింది. అంతేకాదు, ఈ గ్రహం మీద ఉన్న షిరా కోర్లు పెరగటం కూడా ఆగిపోయాయి. అదే అడవులు, అవి ఎలా ఉన్నవి అలా ఉండిపోయాయి. కొత్తవి పుట్టడం లేదు. అయ్యో, అవునా? దానివల్ల మరికొద్ది సంవత్సరాలు గడిస్తే ఈ గ్రహం మీద ఉండేవాళ్లకి ఓ మీల్ దొరకదు. అంటే అదే, మాకు ఆహారం దొరకదు. ఇప్పటికే ఉన్న ఆహారం కోసం ఒక క్రాన్ వాళ్లు ఇంకో క్రాన్ వాళ్లతో యుద్ధాలు చేస్తున్నారు. దాంతో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. అయ్యో, అవునా? మీరు పండించుకున్న ఆహారం ఇప్పటినుంచే కొంచెం నిల్వ ఉంచుకోండి. దానివల్ల కొంత ఉపయోగం ఉండొచ్చు. ఓ మీల్ని పండించడమంటే ఎలా మిత్రమా? నువ్వు మాట్లాడుతున్నది నాకు అర్థం కావడం లేదు. అవును మిత్రమా, ఆహారాన్ని పండించడం అంటే ఏమిటి, ఎలా? అసలు అలా ఆహారాన్ని మనం కొత్తగా తయారు చెయ్యగలమా? అదేమిటి?
మీ గ్రహం మీద పంటలు పండవా? మీరు వ్యవసాయం చేయరా? అసలు ఈ వ్యవసాయం అంటే ఏమిటి మిత్రమా? అంటే భూమిని దున్ని, విత్తనాలు జల్లి, నీరు పెట్టి, మొక్కల్ని పెంచి, వాటి నుంచి వచ్చే ఆహారాన్ని మనం తిండి కోసం వాడుకోవడం. అదే వ్యవసాయం. అద్భుతం. అందుకే ఈ భూగ్రహవాసులు చాలా తెలివైన వాళ్ళు అని మా షిరమాక్, అదే మా మామ్మ అప్పట్లో షైరాలు చెప్తూ ఉండేది. అయితే ఆ కథలు అన్నీ నిజాలే అన్నమాట. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి AMK13S7 వస్తుంది. G9, నేను ఒక విషయం కనిపెట్టాను. అవును, ఇతను ఎవరు? అతను ఎవరు ఏంటో తర్వాత చెప్తాంలే కాని నువ్వు కనిపెట్టింది ఏంటో ముందు చెప్పు. అదేమిటి అంటే అప్పట్లో మా గ్రోమార్ నన్ను ఒకరోజు పిలిచి, చూడు S7, నా తర్వాత మన కుటుంబంలో బాధ్యతలు తీసుకోవాల్సింది నువ్వే. నీకు ఆ అర్హత ఉందని నాకు వెల్కార్ నుంచి ఆదేశం వచ్చింది. కాబట్టి ఇక నుంచి ఈ వెల్షరం నీకే చెందుతుంది. అంతేకాదు, నీకో ముఖ్య విషయం చెప్పాలి. జాగ్రత్తగా విను. చెప్పండి గ్రోమార్. మరికొద్ది రోజుల్లో ఈ గ్రహానికి ఒక ప్రమాదం రాబోతుంది. అప్పుడు నువ్వే ఒక క్రామ్ కనిపెట్టాలి. ఈ వెల్షరంలో అన్నిటికీ పరిష్కారాలు ఉంటాయి. వాటిని నువ్వే కనిపెట్టాలి. అలాగే గ్రోమార్. కాని ప్రమాదం అంటే ఎలాంటిది రాబోతుంది? చిన్నదా, పెద్దదా? అన్ని సమయం వచ్చినప్పుడు అవే తెలుస్తాయి S7. అలా అప్పుడు ఆయన చెప్పిన మాట గుర్తుకు వచ్చి కొద్ది రోజులుగా ఈ వెల్షరాంని మొత్తం పరిశీలిస్తూ ఉన్నాను. అప్పుడే నాకొక విషయం తెలిసింది. ఏమిటది S7? అదేమిటి అంటే ఇప్పుడు ఆ తారోక్ని ఆపడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు కదా. అవును. కాని ఇప్పుడు ఆ తారోక్ని ఎలా ఆపాలో నాకు తెలిసింది. కాని అది మన వల్ల అవ్వదు. అవ్వదు అంటే నీ ఉద్దేశం ఏమిటి S7? సరిగ్గా చెప్పు. ఓహో, చాలా పెద్ద కథ ఉన్నట్లుంది. మీ గ్రహానికి ఒక్క సమస్య కాదు, చాలా సమస్యలున్నట్లున్నాయి. అవును మిత్రమా, ఒక పక్క మా గ్రహం మీద ఉన్న షెరాకోర్లు తగ్గిపోతున్నాయి. ఇంకోవైపు భూభాగం కూడా తగ్గిపోతుంది. ఇక్కడ ఓం రాక్ కోసం మొత్తం అస్మార్ని తవ్వి పారేస్తున్నారు. ఓం రాక్ అంటే ఏంటి మిత్రమా? మా గ్రహంలో దొరికే క్రిస్టల్, దాన్నే తారోక్కి ఇంధనంగా వాడుతున్నారు. ఆ యంత్రం చాలా ఎక్కువ ఓం రాక్ని తీసుకుంటుంది. అందువల్ల దానికోసం అస్మార్లో చాలా చోట్ల ఓం రాక్ని తవ్వి తీస్తున్నారు. దానివల్ల కూడా చాలా ప్రాంతం అడవులు నాశనం అయిపోతున్నాయి. అసలు ఎవరు ఇతను S18? ఏదో నిద్రలో నుంచి లేచి వచ్చిన వాడికి చెప్తున్నట్టు అన్నీ చెప్తున్నారు. నిద్రలో నుంచి కాదు, ఇతను వేరే గ్రహం నుంచి వచ్చాడు. అందుకే అన్నీ చెప్తున్నాం. ఏమిటి, వేరే గ్రహం నుంచి వచ్చాడా? కాని చూడడానికి మనవాడిలాగానే ఉన్నాడు కదా. అవును, అలాగే ఉన్నాడు. కాని అతను నిజంగానే వేరే గ్రహం నుంచి వచ్చాడులే. అయితే ఇతనే మన సమస్యకి పరిష్కారం చూపించగలడు అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావే S7? ఇతను పరిష్కారం చూపించడమేమిటి? కనీసం మన గ్రహం గురించి కాని, ఇక్కడి సమస్యల గురించి కాని కనీస అవగాహన కూడా లేదు ఇతనికి. హా అవును, కనీసం ఒక తిరాక్ కూడా లేదు ఇతనికి. హా, అదే నేను అన్నది కూడా ఇందువల్లనే. ఏం చెప్పాలి అనుకుంటున్నావో సరిగ్గా చెప్పు S7. ఇప్పుడు మనం తారోక్ని ఆపాలి అంటే కుదరడం లేదు కదా. ఎందుకు అంటే ఆ యంత్రం దగ్గరికి వెళ్తే చాలు, మన తిరాక్ని గుర్తించి మనల్ని చంపడమో బంధించడమో జరుగుతుంది కదా. అదే ఇతను అయితే తిరాక్ ఉండదు. అసలు ఈ గ్రహం వాడే కాదు కాబట్టి ఇతన్ని మన పరికరాలు ఏవీ గుర్తుపట్టలేవు కదా. అందుకని నీ డ్రేక్ ఏమిటి? నా పథకం ఏమిటి అంటే ఇప్పుడు వెల్షరాంలో ఉన్నదాన్ని అమలు చేద్దాం అని. ఇంతకు వెల్షరాంలో నీకు ఏం తెలిసింది? అది చెప్పడానికి వచ్చాను మధ్యలో ఇదంతా. సరే సరే, ముందు నీ పథకం ఏంటో చెప్పు. వెల్షరాంలో మన గ్రహానికి ఆపద వచ్చినప్పుడు మన నేల మీద తిరగనివాడు ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అని ఉంది. అప్పట్లో మా గ్రోమార్ కూడా అదే చెప్పాడు. ఆ జీవిని కనిపెట్టడమే నీ పని, మిగతాది అదే చూసుకుంటుంది అని. అది ఇతనే కావచ్చు. అవునా? నువ్వన్నది నిజమే కావచ్చు.
కాని ఇతనైనా అసలు ఎలా ఆ యంత్రాన్ని ఆపగలడు? అవును, అది కూడా నిజమే S7. ఎందుకు అంటే ఇప్పటివరకు మనం పట్టుబడకుండా ఆ యంత్రం దగ్గరికి ఎలా చేరుకోవాలి అని మాత్రమే ఆలోచించాం. కాని ఆ తిరోక్ని ఆపటం ఎలా అన్నది ఆలోచించలేదు. ఏమో, కాని ఇతన్ని వెల్కార్ దగ్గరికి తీసుకువెళ్తే ఇతనికి ఏదైనా తెలియవచ్చేమో. ఎందుకు అంటే మా గ్రోమార్ ఆ జీవిని కనిపెట్టి ఇక్కడికి తీసుకురా అని చెప్పాడు. మీ తాత చెప్పింది ఇతను గురించే అంటావా అసలు? ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో, నా వల్ల ఏమవుతుందో నేను ప్రయత్నిస్తాను. ఇంతకీ ఈ పుట్ట అంటే ఏమిటి? ఈ పిల్లకి పుట్టంటే ఏంటో తెలీదా? ఇప్పుడు దీనికెలా చెప్పాలి? ఆ అర్థాలు అన్నీ తర్వాత చెప్తాంలే S7. చూడు మిత్రమా, ప్రయత్నం చేయడంలో నీ ప్రాణాలే పోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అవును మిత్రమా, మా కోసం నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకోవటం బుద్ధి తక్కువ పని. అదేంటి మిత్రమా అలా అంటారు? మీరు నా చెల్లి కోసం ఎంత పెద్ద సాయం చేశారో. కన్నీళ్లతో నిండిపోయిన మా ఇంట్లో మళ్లీ నవ్వుల పువ్వులు పూయించారు. అలాంటి మీకోసం నేను ఆమాత్రం ప్రాణాలివ్వలేనా? ప్రాణాలు ఇవ్వడమంటే నీకు అర్థం కాలేదు అనుకుంటా మిత్రమా. నీ నార్ పోతుంది, నువ్వు మళ్ళీ నీ గ్రహానికి వెళ్ళలేవు. అర్థమైందిలే మిత్రమా. అయినా ఇప్పుడు నా ప్రాణత్యాగం ఈ గ్రహం మొత్తానికి మళ్లీ పూర్వ వైభవం తెస్తుంది అంటే నా ప్రాణాలు అర్పించడానికి నేను ఆనందంగా సరే అంటాను. అందుకని సుందరాన్ని వెల్కార్ దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ నిల్చొని ఉండగా సుందరం వెల్కార్కి నమస్కరిస్తాడు. అప్పుడొక వెలుగు వచ్చి సుందరంని ఆవహిస్తుంది. అప్పుడు సుందరానికి ఒక మార్గం కనిపిస్తుంది. కాసేపటి తర్వాత, మిత్రమా, S7 తాత చెప్పిన జీవి నువ్వే అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అవును, ఇప్పటికి ఎన్నోసార్లు మేము వెల్కార్ని దర్శించడానికి వచ్చాం. కాని ఒక్కసారి కూడా ఇలా జరగలేదు. మిత్రమా, ఆ వెలుగు నీకు ఏం చూపించింది? ఈ గ్రహంలో 2 భూభాగాలు కలిసే చోట సముద్రం మధ్యలో బంగారం లాంటి పదార్థముంది. అది కనిపించింది. అంతేనా? ఇంకేం కనిపించలేదా? లేదు G9, దానికి ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. అవును, నాకు కాస్త సమయం ఇవ్వండి. నేను వెల్షరాం చూసి దాని గురించి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. అలా కాసేపు వెల్షరాంని పరిశీలించి తెలిసింది. అతనికి కనిపించిన పదార్థం ఓంబార్క్. మనం తరోక్కు ఇంధనంగా వాడుతున్న ఓంరాక్కి విరుద్ధమైన పదార్థం. దాన్ని ఓంరాక్తో కలిపితే పెద్ద ఉష్కర్ ఏర్పడుతుంది. దాంతో ఆ యంత్రం పేలిపోతుంది. అద్భుతం. ఉష్కర్ అంటే పేలిపోవడమా? అవును మిత్రమా. సరే, ఇంతకు ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి? ఏముంది, ముందు ఆ ప్రదేశం అంచుల దాకా వెళ్దాం. అక్కడ్నుంచి పడవలో ఆ ద్వీపానికి వెళ్దాం. పడవ అంటే ఏంటి మిత్రమా? నీటి మీద ప్రయాణించడానికి వాడే వాహనమే పడవ మిత్రమా. నీటిమీద ప్రయాణమా? విచిత్రంగా ఉంది. కాని మిత్రమా, మా గ్రహంలో నేల మీద మాత్రమే నీరు ఉంటుంది. మా భూభాగం చుట్టూ ఉన్నది నీరు కాదు, జోరిన్. అది నీరులా కనిపించే ద్రవం అంతే. అందులో మా ఆస్కారవాసులు అడుగు పెడితే కాలిపోయి కరిగిపోతారు. అందులో మేము ప్రయాణించలేము. ఇంతకు ఈ పడవ అంటే ఎలా ఉంటుంది? అది జోరీన్లో ప్రయాణించగలదా? పడవలు మా గ్రహంలో దొరికే చెట్లతో తయారు చేస్తారు. కాని ఇక్కడ చెట్లు కూడా జోరిన్లో కాలిపోతాయి. సరే, ముందైతే మనం ఆ చోటికి చేరుకుందాం. అక్కడ్నుంచి ఎలా వెళ్ళాలి అన్నది ఆలోచిద్దాం. అలా అని చాలా దూరం ప్రయాణించి 2 భూభాగాలు కలిసే చోటుకి చేరుకుంటారు. అక్కడ చాలాసేపు ఆలోచించగా సుందరానికి ఆ సముద్రంలో ఒడ్డున ఓంరాక్ శిలలు 10 ఉండటం, వాటిని ఆ సముద్రద్రవం ఏమీ చెయ్యకపోవడం చూసి ఆ శిలని చెక్కి ఒక పడవని తయారు చేస్తాడు. దానితో ఆ ద్రవంలో ప్రయాణించి మధ్యలో ఉన్న ఆ దీవికి వెళ్లి ఓంరాక్ రాళ్లను పడవలో నింపుకొని మళ్లీ ఈ వైపుకి వస్తాడు. వాటిని తీసుకుని తారోకు ఉన్న దగ్గరికి వస్తాడు సుందరం. వాటిని తీసుకువెళ్లి ఇంధనం నింపి దానిలో ఓంబార్క్ని వేసి అక్కడి నుంచి దూరంగా వచ్చేస్తారు. అంతే, కాసేపటికి తారోక్ పెద్ద శబ్దంతో బద్దలవుతుంది. అక్కడి నుంచి వెల్కార్ దగ్గరికి వస్తారు అందరూ. వెల్కార్ మునుపటిలాగా మెరుస్తూ ఉంటాడు. అది చూసి అందరూ అస్మార్ మళ్లీ మునుపటి స్థితికి వచ్చింది అని సంబరపడిపోతారు. మిత్రమా, నువ్వు ఆ గ్రహం నుంచి వచ్చి మా గ్రహానికి ఎంత పెద్ద సాయం చేశావంటే అది అసలు మాటల్లో వివరించలేనిది, నీ వేల్తీర్చలేనిది.
అదే నీకు రుణపడి ఉంటాం. అవును మిత్రమా, నీకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. అవును, మా గ్రోమార్ నాకు అప్పగించిన పని నేను ఎక్కడ చెయ్యలేనో అని చాలా బాధపడ్డాను. కాని ఆ వెల్కార్ లాగా వచ్చి మా గ్రహాన్ని మీరు కాపాడారు. మీ రుణం తీర్చుకోలేనిది. అయ్యో, నేను చేసిందేమీ లేదు. మీరు నాకు చేసిన సాయం ముందు ఇది చాలా చిన్నది. లేదు మిత్రమా, నీ ప్రాణాలు పోయే అవకాశమున్నా సరే నువ్వు తెగించి వెళ్ళావు. అది మరువలేనిది. నా ప్రాణాలు పోయినా వచ్చే నష్టమేమీ లేదులే మిత్రమా. అదేమిటి మిత్రమా అలా అంటావ్? నీ గ్రహం మీద నీకు ఉన్న సమస్యలను తీర్చకుండానే పోతావా ఏమిటి? అయ్యో మిత్రమా, నిజమే. సమస్య అనగానే గుర్తుకొచ్చింది. మా చెల్లెల ఆరోగ్యమైతే మెరుగుపడింది కాని నా మాజీ ప్రియురాలు సమస్య అలాగే ఉండిపోయింది కదా. మర్చిపోయాను. వాళ్ళిచ్చిన గడువు ముగిసిపోయిందేమో. తొందరగా వెళ్ళి ఆ పని చూడాలి. అలా అందరూ సుందరాన్ని సాగనంపడానికి వస్తారు. సుందరం ఆ రాయి మీద ఎక్కి మాయమయ్యాక, ఈ మాజీ ప్రియురాలు అంటే ఏమిటి S18? ఆ ప్రియురాలు అంటే మిరిన్ అన్నమాట. మరి ఈ మాజీ అంటే ఏమిటి? హా, దీనికి అన్నీ కావాలి. మాజీ అంటే థాల్, మిరేన్ అన్నమాట. ఓహ్, అలాగా. ఏమిటి G9, ఏదో ఆలోచిస్తున్నావ్? ఏమీ లేదు. సుందరం వాళ్ల గ్రహంలో పంటలు పండిస్తారు అని చెప్పాడు కదా, వాటి గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే బాగుండేది అని. కాని నాకు అయితే ఆ జోరీన్ మీద ప్రయాణించడానికి ఉన్న వాహనంలాగా భూమి మీద ప్రయాణించడానికి కూడా వాహనాలు ఉంటాయేమో అని అడిగి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఏంటి S7, నువ్వేం ఆలోచిస్తున్నావ్? అతను మనకు ఇంత సాయం చేశాడు కదా, మనం అతనికి సాయం చేయటానికి వెళ్తే ఎలా ఉంటుందా అని. నిజమే, నాకు ఈ ఆలోచన రాలేదు ఎందుకు? కాని సుందరం వెళ్ళినట్టు మనం కూడా ఈ మార్గంలో ప్రయాణించగలం అంటారా? మనకి ఏమీ ప్రమాదం ఉండదు అంటారా? మనుషులకు మనకు ఇదేనేమో తేడా. అతను మనకోసం ప్రాణం పోయే ప్రమాదం ఉంది అని చెప్పినా తెగించాడు. కాని మనం ఎలా వెళ్లాలో తెలిసినా కూడా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడుతున్నాం. ఏదైనా మనుషులు చాలా ధైర్యవంతులు అనిపిస్తోంది. అలా ఒక్కొక్కరి తలలో ఒక్కో ప్రశ్నలు తిరుగుతున్నాయి. సుందరం కోసం మరి వీళ్లు భూలోకానికి వెళ్లారా లేదా? అది సాధ్యం అయ్యిందా లేదా? ఒకవేళ వెళ్తే ఏమై ఉంటుంది? అలాగే భూమ్మీద సుందరానికి పంచాయతీ ఇచ్చిన గడువు ముగిసిందా లేదా? ఆ సమస్య నుంచి అతను ఎలా గట్టెక్కాడు అన్నది తరువాయి భాగంలో తెలుసుకుందాం. కాస్త ఓపికతో వేచి ఉండండి మిత్రులారా.